కిడ్నీ ప్రాబ్లము, నాకు ఆ ప్రాబ్లము, నాకు లేని జబ్బులన్నీ చెప్పుకొని చంద్రబాబు నాయుడు భజన ఆపండబ్బా. మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఆపండి అని చెప్తున్నాం. దాని మీద మాట్లాడండి. ఇది ఎందుకు మీరు ఈ రోజు బంగారు తీసుకుని తాగుబడి చేస్తున్నారు? గతంలో వాసుదేవన్ గారు ఇదే విధంగా 200 టన్నులు బాంబే పంపిస్తే చెన్నై చెక్ పోస్ట్ పట్టుకున్నారు. అదే పెద్ద ఎత్తున కేసు అయింది. అవినీతి జరిగిందని బయటకు వచ్చారు. సరే, మన రాష్ట్రం నుంచి మన దేవుడు బంగారం బయట రాష్ట్రానికి పోతే సార్ తేనె తీసేవాడు చెయ్యి నాక్కోకుండా ఉంటాడు. చెప్పండి వాసుదేవ్ గారు, మీరే తేనె తీసేవాడు చెయ్యి నాక్కోకుండా ఉంటాడా? మీరు విలువైన బంగారాన్ని, దేవుడు బంగారాన్ని రాష్ట్రాలు సరిహద్దులు దాటుకుని పంపిస్తా ఉంటే దేవుడి పరిస్థితి ఏంటి? దేవుడు బంగారు ఆస్తులకి భద్రత ఉందా కలుగుతున్నాను. అదే సార్ కొండ మీద ఎక్కేటప్పుడు పుల్లు దాడి చేస్తున్నాయి. డెవలప్మెంట్ చేయండి, పుల్లు దాడి చేయకుండా కంచి కట్టండి. అలాగే కొండ మీదకి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు తాగే నీళ్ళు లేదు, డెవలప్ చేయండి. కొండ మీద కాంక్రీట్ జంగిల్ చేయకుండా ప్రకృతిని పరిరక్షించండి. 2 సెంట్లు దోచేయకుండా 2 సెంట్లు పెంచండి, గ్రీనరీ పెంచండి, అటు జూ పార్క్ అభివృద్ధి చేయండి. భక్తుల సేవలకు ఏమేమి కావాలని చూసి డెవలప్మెంట్ చేయడం వదిలేసి మీరు ఎంతసేపు రాజకీయం చేస్తా, రాజకీయ నాయకులు దర్శనాలు చేసుకుంటా ఈ బంగారం తీసుకుని తినేద్దామా, ఆ చౌటరీలు అమ్మేసి తినేద్దామా, వాటికి బిల్డింగ్ తినేద్దాం కమిషన్ అని చెప్పి ఎవరండి ఇవ్వాలండి? మేము ఈరోజు ఎస్ఐ స్కూల్లో గ్రౌండ్ లో బిల్డింగ్ కడుతున్నాం. మేము అడిగావా? ఎస్ఐ స్కూల్ టీటీ ఇది, అక్కడ గ్రౌండ్ లో ఎలా కడుతున్నారు మీరు నవీన్ కుమార్ గారు చెప్పాలి ఆ విషయం. ఎందుకు కడతారో నాకు తెలియదు. టీటీడీ స్థలాల్లో రోడ్లు వేసేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు, జీసస్ చర్చిలు కట్టేస్తారు. గతంలో రాజశేఖర్ కూడా 7 కోట్ల 2 కోట్లు చేశాడు. ఇది తప్పు కదా. ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్రంలో హిందువులంతా వ్యతిరేకిస్తున్నారు కదా. ఈ దృష్టిలో పెట్టుకోవచ్చు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భజన తప్ప రాష్ట్రంలో రాజకీయాలు చేయాలా, టీడీడీ రాజకీయాలు చేయాలా అర్థం కాకుండా చెప్పండి సార్ రాజు గారు. తీవ్రమైన ఆక్షేపణీయం, ఖండిస్తున్నాం. మేము భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. భక్తులు డెవలప్మెంట్ సాయం చేయండి, భక్తులు అభివృద్ధి చేయండి, టీడీని అభివృద్ధి చేయండి. అంతేగాని ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించి దాడి చేయడం, పసుపు కట్ట వేయడం తప్పు. వేణు గారు మీ ఫ్రేమ్ ప్రాపర్ గా పెట్టుకోండి. మీ ఫ్రేమ్ ఓకే అండి. ఇప్పుడు ఓకే, రైట్. ఇప్పుడు ఒకటే అండి, మాట్లాడిన వాళ్ళంతా పసుపు కట్టాలు వేయడం తప్పు. ఎవరు మాట్లాడితే పసుపు కట్టాలు పవన్ కళ్యాణ్ అంటే దీన్ని బట్టి ఎవరు అర్థం? జగన్మోహన్ రెడ్డి గారి కోర్ పార్టీ తెలుగుదేశం అన్నా జనసేన అన్నా భయపడిపోయి ప్యాంటు షర్ట్ పడివేసుకుంటారేమో డౌట్ వస్తుంది నాకు. ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. తిరుపతి దేవస్థానం సమస్య పెడితే చంద్రబాబు నాయుడు పోయినారు, ఢిల్లీకి పోయినారు, ఆ పక్క రాష్ట్రానికి పోయినారు. ఏంది అర్థం కావట్లా? మీ ఎమ్మెల్యే గారు మీ రాష్ట్ర చైర్మన్ టీటీడీకి ఆయన తిరుపతి డెవలప్ చేయ పై నుంచి నీరు తీసుకొచ్చి కింద నిధులు కేటాయిస్తారు. తిరుపతి దేవస్థానం కేటాయిస్తారు. మీరు కొండ మీద టెండర్లు ఏంటండి? దాని ఎంత కమిషన్ తీసుకుంటున్నారు మీరు? ఎన్ని రకాలుగా కుంభకోణం జరుగుతున్నాయి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? స్ట్రాంగ్ బిల్డింగ్ లేదు, పర్మిషన్ వివిఐపీలకి బిల్డింగ్ శారదా మఠానికి కేటాయిస్తున్నారు. ఎలా ఇస్తారు మీరు? నాకు అర్థం కాదు. అది కాదండి, ప్రజల ధనాన్ని, అది కాదు సోదరు గారు, ప్రజల ధనాన్ని, ప్రజల ఆస్తుల్ని పప్పు బెల్లాలాగా ఎట్లా పంచిపెట్టొచ్చు మీరు నేర్చుకోండి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేర్చుకోండి. వాళ్ళు మార్గం చూపిస్తున్నారు. మీరు నేర్చుకోండి, ఎలా పంచొచ్చో, ఎలా దోసుకోవచ్చో మాట్లాడిన వాళ్ళని. అట్లా కాదండి, మాట్లాడిన వాళ్ళని పచ్చకండా వేస్తున్నారు. మీరు ఏ కండ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ పేడన పాలన పోతే చాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అసలు మీరు ఏ పార్టీ కన్నా చెప్పండి. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 మంది మాట్లాడితే ఒక్కళ్ళు కూడా మీ పార్టీని సమర్థించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏ విధమైందో, ఎంత అధోగతి పాలైందో చూసుకుంటా ఉన్నారు. విద్యార్థుల, ఉద్యోగస్తుల, అంగన్వాడీ టీచర్ల, ఉద్యోగస్తుల, విద్యార్థుల, లేకపోతే తల్లిదండ్రుల, లేకపోతే పథకాలు పెట్టేవాళ్ళ, ఎవరు ఈ రోజు వీళ్ళందరూ తిరుపతికి వస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, క్రిస్టియానిటీని డెవలప్ చేసే విధంగా అలాంటి సంస్థలకు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళని వీసీలుగా నియమిస్తున్నారు. అలాంటి వాళ్ళని యూనివర్సిటీలో తీసుకొచ్చేసి క్రిస్టమస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మీరంతా ప్రయత్నం చేస్తానే ఉన్నారు. అన్యమతలు వచ్చి పైన తిరుపతిలో ప్రచారం చేస్తుంటే వాళ్ళని భక్తులు పట్టుకుంటే ఇంతవరకు ఒక్కరిని శిక్షించలేదు మీరు. అలాగే శ్రీశైలంలో చూసుకుంటా ఉంటే అన్యమతస్తులు వాళ్ళని తీసుకొచ్చేసి పక్కనటువంటి దుకాణాలు ఇచ్చారు మీరు. ఈ రోజు చూసుకొచ్చింటే ఈవోలను కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులను కావచ్చు, వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఇది ధర్మానమా? ఇది ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, హిందువుల కోసమా? ఈ దేనికోసం చేస్తున్నారు మీరు? ఈ రోజు ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది? చదువుకోలేదు. రజనీ గారి దగ్గరికి వెళ్ళారు. రజనీ గారు, ఇందాక మీరు చెప్తూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మీరు లా చేశానని చెప్పారు కదా. మీరు అక్కడ 2-3 లా అంటే ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండుంటారు, LLM వరకు చేస్తుంటే కనుక. ఎప్పుడైనా క్రిస్మస్ వేడుకలు మీ క్యాంపస్లో జరిగేవా? మీరు చదివిన ఎప్పుడు జరగవండి. ఆ గతంలో కూడా జరగలేదు. 1983 ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చాక మహిళల కోసం స్థాపించినటువంటి యూనివర్సిటీ అండి.
సో తద్వారా ఈ రోజు కేవలం ఈ ప్రభుత్వం వచ్చాకే క్రిస్మస్ వేడుకలు బిగిన్ అయినాయండి. అన్యమత ప్రచారం అక్కడ యూనివర్సిటీలో గానీ ఎస్వి యూనివర్సిటీలో గానీ ఎప్పుడూ జరగబోదు. ఇది విరుద్ధం కూడా. గవర్నర్ దృష్టి దాకా ఈ కంప్లైంట్ ని రేజ్ చేశారండి. కానీ ఇప్పుడు కూడా ఇంకా జరగబో పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయంటేనండి, ఇక క్రిస్టియానిటీ కూడా అక్కడ పనిచేసే స్టాఫ్ ని కూడా కొంతమందిని అపాయింట్ చేస్తున్న పరిస్థితి అండి. ఎందుకంటే మేము ఏదైతే బ్రహ్మోత్సవాలకి రెగ్యులర్ గా డ్యూటీల వైజ్ వెళ్ళేవాళ్ళండి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రూపంలో. సో ఇటువంటి విషయాల్లో క్రిస్టియానిటీకి అక్కడ ఉద్యోగాలు కూడా ఇవ్వకూడదండి. అది రూల్. అది ఏదైతే విశ్వ హిందూ పరిషత్ అంటారా లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ అంటారా, దేనికి సంబంధించిన రూల్స్ దానికి ఉంటాయి. అదే రకంగా దానికి విరుద్ధంగా వెళ్తున్నారు. ఈ రోజు ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద నిందలు ఉన్నాయి, ఇవన్నీ కాదండి. ఏదైతే కనీసం ఇంత పెద్ద రాష్ట్రంలో దేశంలో ఒక మంచి వ్యక్తిని టీటీడీ నెంబర్ గా పెట్టలేరా అండి? అసలు అప్రూవర్ అంటే తెలుసా? నేరాన్ని ఒప్పుకున్నవాడు అప్రూవర్. నేను చేశాను మొర్రో కల్తీ మందు దాంట్లో చేశానని ఢిల్లీ స్థాయిలో ఒప్పుకున్నవాడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు నెంబర్ గా పెడతారా? అంతకంటే మంచివాడు లేరా? బ్రాహ్మణులో లేకపోతే ఇంకా గొప్ప విద్యావేత్తలో లేకపోతే ఇంకా గొప్ప సర్వీస్ చేసినటువంటి ట్రస్ట్ బోర్డు నెంబర్లను తీసుకొచ్చి పెట్టొచ్చు కదండి. అంటే వీళ్ళకి కన్వీనియంట్ గా. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిల తాలూకా బంధువులు ఉన్నారా బోర్డు నెంబర్లుగా ఇస్తామని అడిగారు. ధర్మారెడ్డి గారు ఎవరండి? డైరెక్ట్ ఐఏఎస్ క్యాడరా? ర్యాంకర్ ను తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి ఆ పోస్ట్ లో కూర్చోబెట్టి బంగారు వజ్రాలతో కూడిన వాచ్ ని ఈ రోజు మా జడ్జిలకు ఇస్తారా? అంటే మా జడ్జిలు కూడా కొనేద్దామని నాయకులు కొన్నారు, కార్యకర్తలు కొన్నారు, ఎగ్జిక్యూటివ్ మీ కాలు కింద చెప్పులా పెడుతున్నారు. ఇక రజనీ గారు ఒక నిమిషం వేణు గారు, ఒక నిమిషం రజనీ గారు. అంటే మనం ఒక పత్రిక ఒక మీడియా రాసిన కథనాన్ని ప్రామాణికంగా తీసుకోలేము. మీరు న్యాయ వ్యవస్థకు సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్నవారు. దానికి సంబంధించి మీకు డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ దట్ సుప్రీంకోర్టు ఈ కేసుని విచారిస్తోంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో ఈ విషయం ఉందనే విషయం మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉందా? 100% క్లారిటీ ఉందండి. అది 2021 టైంలో కేవలం అమరావతి రాజధాని భూములకు సంబంధించి అక్కడ ఏదైతే వైజాగ్ కు సంబంధించిన ఒక జడ్జి గారిని ప్రభావితం చేసే నేపంతో ఆయన దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసుకోలేక ఇలాంటి వారా మీరు అంటూ సుప్రీంకోర్టుకి లెటర్ పెట్టిన ఎవిడెంటరీ డాక్యుమెంట్ ని బేస్ చేసుకునే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. పేపర్ స్టేట్మెంట్ ఎలా అంటే అలా ఇస్తే పేపర్ ని మూసేస్తారండి. అది ఒక సాక్షి పేపర్ కాదండి. వారి కథనాలు, వారి పథకాలు, వారి పురోగతులు రాసుకోవడానికి. సో ఖచ్చితంగా అంతఃపురంలో ఆ నలుగురు అనగానే ఏదైతే ఎక్కడో ఉన్నటువంటి అజిత్ కల్లం గారు కాషాయ వస్త్రాలు ధరించుకుని ఎందుకు వచ్చారు? అది అబద్ధపు కథనం అని కేసు వేయొచ్చుగా. ఈ రోజు కూడా కేసు వేయాల్సింది ఎవరండి? ధర్మారెడ్డి గారు వేయాలా? నేను ఇచ్చానా బంగారపు వాచి అని. అదే రకంగా రాజ్యసభ సభ్యుడు ఆ వేమూరి గారు ఆయన వేయాలా? ఎవరు వేయాలా? ఎందుకంటే బయటకు వచ్చిందా అంటే నిజం నిప్పు లాంటిదండి. ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎవిడెంటరీ డాక్యుమెంటరీ అండి. సుప్రీంకోర్టు స్థాయిలో కూడా కంప్లైంట్ ఉంది. అదే రకంగా లెటర్ రాసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ గారు అవ్వకూడదని రాసిచ్చిన లెటర్ కూడా బయటికి చెప్పలేదండి. ఆ లెటర్ అంతే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అయ్యారు. అప్పుడు మాత్రమే బయటికి తెలిసింది అదొక లెటర్ ఇచ్చారు అనేసి. అదే రకంగా ఈ రోజు కథనం ద్వారా బయటకు వచ్చింది 100% ఎవిడెంటరీ డాక్యుమెంట్ అండి. రైట్ వేణు గారు. సో స్పష్టంగా చెప్పారు. ఆవిడ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది. ఆవిడ చేత ఆ విషయం చెప్పించడం కోసమే అడిగా నేను. ఆ ఎవిడెంటరీ డాక్యుమెంట్ లేకుండా ఒక న్యాయవాది మాట్లాడరు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఫ్రేమ్ కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి వేణుగారు. రొటేట్ చేసుకోండి వేణుగారు, రొటేట్ చేసుకోండి మీ ఫ్రేమ్. మ్యూట్లో ఉన్నారు మీరు, అన్మ్యూట్ కండి. వేణుగారు వినిపిస్తుందా? వేణుగారు వినిపిస్తుందా? మీ ఫ్రేము ప్రాపర్గా సెట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్లోకి రండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఈ లోపల శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు.